ఏపీని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వానికి అధికారుల తీరు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. వైసీపీ హయాంలో చేసిన పనులకు బకాయిలు చెల్లించమని అడిగిన కాంట్రాక్టర్ల పట్ల ఆర్థిక శాఖ అధికారి అమర్యాదకరంగా ప్రవర్తించారన్న విమర్శలు వస్తున్నాయి. సామరస్యంగా మాట్లాడి చెల్లిస్తామని చెప్పే ఓపిక కూడా ఆఫీసర్లకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టినప్పటికీ కూటమి పాలనలోనూ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను అధికారులు చిన్నచూపు చూస్తున్నారా? వ్యంగ్యాస్త్రాలతో కామెంట్స్ చేస్తున్నారనే ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి? ఆఫీసర్ల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలోని కొందరు అధికారుల తీరు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిపెట్టేలా ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించి వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై నొచ్చుకుంటున్నారు. అమర్యాదగా మాట్లాడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో చేసిన పనులకు పాత బకాయిలు చెల్లించమని అడిగితే ఏదేదో మాట్లాడుతున్నారని కాంట్రాక్టర్లు తప్పుపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. కేవలం సంక్షేమంపై దృష్టి పెట్టి కేంద్రం నుంచి వచ్చే నిధులను మళ్లించింది. నాబార్డు పనులు చేసిన వారికి బిల్లులు బకాయి పెట్టింది. వేల కోట్లు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకులతో పాటు ప్రైవేట్ ఫైనాన్సియర్స్ నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీల భారం పెరిగిపోవడంతో సమస్యల్లో చిక్కుకున్నారు. ఈ పరిస్థితిని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలించడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. హైకోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై కోర్టు ధిక్కార పిటిషన్లు వేసిన వారిలో కొందరికి మాత్రమే చెల్లింపులు జరిగాయి. మరికొందరి విషయంలో సాకులతో సాచివేత ధోరణి అవలంబించింది. తమకు సంధించిన అస్మదీయులకు అనుకూలంగా వ్యవహరించి తస్మదీయులకు చుక్కలు చూపించింది. కాంట్రాక్టులు చేసిన అప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఏకమొత్తంగా చెల్లించి మిగిలిన వారిని ఉసూరుమనిపించింది. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతల రోడ్లను పూడ్చేందుకు వారికే కాంట్రాక్టులు ఇచ్చింది. తమకు బకాయిలు ఉన్నప్పటికీ కొందరు పనులు పూర్తి చేశారు. ప్రభుత్వం అటువంటి వారికి పాత బిల్లులు చెల్లించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈలోపు కాంట్రాక్టర్లు తమ ఆర్థిక ఇబ్బందులను వివరించేందుకు ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. బకాయిలను ఇవ్వాలని కోరారు. కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని అధికారులతో ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కాంట్రాక్టర్లను గంటల తరబడి వెయిట్ చేయించడమే కాకుండా ఆ తర్వాత లోపలికి పిలిచి మాట్లాడిన తీరు వారికి మరింత కోపం తెప్పించింది. దీంతో టీడీపీతో పాటు కూటమిలోని మిగతా పక్షాలకు సానుభూతిపరులైన కాంట్రాక్టర్లు కూడా ఆ అధికారి వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకు బాగానే లాభాలు పొందారుగా, మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాంలే అంటూ దీర్ఘాలు తీశారు. అయినా మీకేంటి ఇబ్బంది, బాగానే లాభాలు వస్తున్నాయి కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో కాంట్రాక్టర్లకు కాలిపోయింది. మర్యాద లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. కనీసం కూర్చోమని చెప్పే సంస్కారం కూడా ఆ అధికారికి లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అధికారులు ఉంటే ప్రభుత్వంపై తమకున్న సానుకూలత కూడా పోతుందన్న కామెంట్స్ వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎంత కష్టపడినప్పటికీ అధికారుల తీరుతో ప్రభుత్వ ప్రతిష్ట మంటకలిసే పరిస్థితి వస్తుందని కాంట్రాక్టర్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఈ అంశంపై చర్చించినప్పటికీ చంద్రబాబుపై ఉన్న అభిమానం, గౌరవంతో బయటపడకూడదని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వానికి కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయని, బకాయిలు మొత్తం ఇవ్వమని అడగడం లేదన్నది కాంట్రాక్టర్ల వాదన. కనీసం ఉద్యోగులు, యంత్రాలు నిర్వహణ ఖర్చులకు అవసరమైన నిధుల కోసం 30 నుంచి 40% ఇవ్వమని కోరినా అధికారులు ఆలకించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే టెండర్లు కూడా వేయబోమని కొంతమంది కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలను చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాలని నిర్ణయించింది. డబ్బులు జమ చేయడంతో కొందరు ఊపిరి పీల్చుకున్నారు. తమకున్న బకాయిల్లో 20% మాత్రమే ఇచ్చారని వారు అంటున్నారు. కనీసం కాంట్రాక్టర్లు కలిసే సమయంలో అధికారులు వ్యవహరించే తీరును మార్చుకోవాలని, లేని పక్షంలో ఇది ప్రభుత్వంపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదన్నది వీరి వాదన. టీడీపీ సానుభూతి పరుడైన కాంట్రాక్టర్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక నేతను కలిసి ఇది చెప్పినట్టు సమాచారం. దీని ప్రభావం ఇప్పుడు ఉండదు, ఎన్నికలు వచ్చే సమయానికి తెలుస్తుందని కూడా హెచ్చరించడంతో ఆ కీలక నేత కంగుతిన్నారు. 2014-2019 మధ్య ఆఫీసర్లను నెత్తిన ఎక్కించుకోవడంతోనే తెలుగుదేశం అధికారం కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఈసారి మాత్రం అలా చేయవద్దని కూడా కాంట్రాక్టర్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆ నేత వంతైంది. అక్కడే ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు సైతం కాంట్రాక్టర్ కు మద్దతు పలికి అధికారులను దారిలో పెట్టాలని సూచించారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించడంతో తప్పకుండా చెబుతామని ఆ నేత బదిలిచ్చినట్టు సమాచారం.